హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చూపిస్తున్నాను అండి. దీనికి వచ్చేసి ఇలా రౌండ్ దొండకాయలు బాగా కడిగి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను రౌండ్గా. మీరు ఏ రకంగానైనా కట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను, మీరు పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టాము ఆల్రెడీ, జస్ట్ ఫ్రై లాగా చేస్తున్నాను నేను. కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, వెరైటీగా చేస్తున్నా అండి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేయట్లేను, ఓన్లీ ఫ్రై దొండకాయనే వేసేస్తాను. ఆనియన్స్ వేయను ఇందులో. దొండకాయలు ఆల్రెడీ కడిగి కోసి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కర్రీ, చూస్తుండండి, స్కిప్ చేయకండి. దొండకాయలు ఉడకడానికి టైం పడుతుంది, బాగా మగ్గిస్తూ ఉండాలి మనము. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సాల్ట్ వేసేద్దాం మనం. సాల్ట్ వేస్తే కొంచెం దొండకాయ తొందరగా ఉడుకుతుంది. ఇంకొకసేపు నేను ఇలాగే లీవ్ చేస్తాను, తర్వాత చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా, మధ్యలో చూపిస్తాను మీకు. చూడండి, మన దొండకాయ ఫ్రై అవుతుంది కదా. ఫస్ట్ వేసుకోవాలి మనం ఇందులో. ఇంకొక ఫ్యూ మినిట్స్ అయినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడే వేస్తే అంత అంటుకుంటుంది కడాయికి, అందుకనే ఒకటేసారి అన్నీ వేస్తాను. ఇంకోసేపు మగ్గిస్తాను, కొంచెం లిడ్ పెట్టి మగ్గిస్తున్నాను నేను, కొంచెం తొందరగా మగ్గడానికి. చూడండి, ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై అయిపోయింది. మీకు లెంతీ కావద్దని నేను మొత్తం చూపించట్లేను. చూడండి, ఉడికిపోయింది మనకి, కొంచెం ఉడకాలి. సో మనమైతే వేసేద్దాం ఇంగ్రీడియంట్స్, అది ఉడుకుతూ ఉంటుంది. ఫ్రైలో కొంచెం ఆయిల్ మనకి ఎక్కువ పడుతుంది, ఎక్కువే ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను వెరైటీగా చేస్తానని చెప్పాను కదా, మనం ఆల్రెడీ కరివేపాకు పొడి ఛానల్లో పెట్టాము. ఓన్లీ కరివేపాకు పొడే వేస్తానండి నేను ఇందులో కర్రీలో. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కరివేపాకు పొడి ఒకసారి చూడండి. ఇది కరివేపాకు పొడి అన్నమాట. మనం ఇందులో ధనియాలు, పల్లీలు, పుట్నాలు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసాం కదా. ఎల్లిపాయలు, ఎండిమిరపకాయలు, వాటి ఫ్లేవర్ అంతా దీనికి వస్తుంది అనమాట. జస్ట్ ఫ్రై మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇందులో కొంచెం అక్కడక్కడ చింతపండు కూడా ఉంది మనకి. సో ఓన్లీ కరివేపాకు పొడితోటే నేను ఈ ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది మనకి, కరివేపాకు చిన్నట్టు ఉంటుంది, అన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి మనకి. ఒక 5 మినిట్స్ లీవ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం ధనియా పౌడర్, ఆల్రెడీ ధనియాలు ఉన్నాయి కానీ కొంచెం ధనియా పౌడర్ వేసాను. కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోండి, లేదా నిమ్మరసం అయినా వేసుకోండి. మనం టమాటా వేయట్లేదు కదా. కాకపోతే కరివేపాకు పొడిలో మనకు చింతపండు ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా, కాకపోతే అంత పుల్లగా ఉండదు కదా అది, అందుకని నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. అంత స్పైసీ లేదు అది. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసాను నేను. ఇది ఓన్లీ సైడ్ డిష్గా బాగుంటుందండి. వైట్ రైస్లో కలుపుకొని తినొచ్చు, అదేవిధంగా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. జస్ట్ నేను ఇప్పుడు లాస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను. మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇలా బాగా పట్టుకోవడానికి. ఫ్లేవర్స్ అన్నీ బ్లెండ్ అవ్వడానికి వేసాను వాటర్. ఒక 2 ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. నా దగ్గర ప్రజెంట్ కొరియండర్ లేదు, మీ దగ్గర కొరియండర్ ఉంటే కొరియండర్ వేసేసి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్